ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామం పేట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నేటి దినం యెషయా గ్రంథం 41వ అధ్యాయం మనం 10వ వచనాన్ని గమనించినట్టయితే వాక్యం అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను వాక్యం ఉంటుంది. భయపడకము అనేటువంటి మాటను ఆయన ఎందుకు రాయించాడు? భయపడకము అని ఆయన ఎందుకు చెప్పాడు అంటే, భయం గొలిపే పరిస్థితులు నిజంగానే వస్తాయని ఆయనకు తెలుసు. కాబట్టి మన దేవుడు ఎవరంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలన్నింటినీ ఎరిగినటువంటి వాడు, వాటన్నిటికీ ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే నేను నీ దేవుడినై ఉన్నానటువంటి మాటకు అర్థమేంటో తెలుసా? నేను సజీవుని అని మరొక మారు ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయం నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి కారణాంకాలు, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి వ్యక్తులు, దేని మూలంగా నువ్వు భయపడుతున్నా దాన్ని దేవుని చేతికి అప్పచెప్పు. ఎందుకంటే మరణాన్ని ఆయన చేతికి అప్పచెప్తే ఆయన దాన్ని జీవంగా మారుస్తాడు. మరి నీటిని ఆయన చేతికి అప్పచెప్తే అది ద్రాక్షరసంగా మారుతుంది. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతికి ఇస్తే అది అద్భుతంగా 5,000 మందికి పంచబడుతుంది. ఇదా ఏది ఆయన చేతికి ఇష్టం దాన్ని ఒక అద్భుతంగా మార్చిస్తాడు. ఈరోజు నీ భయాన్ని ఆయన చేతికి ఇస్తే నీకు ఆయన బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి వాక్యం అంటున్నటువంటి మాట తెలుసా? మనకు ఆయన పిరికితనంతో కూడిన ఆత్మని ఇవ్వలేదు అని వాక్యం అంటుంది. ఆయన మరి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆ ధైర్యాన్ని మనకి ఇచ్చాడని వాక్యం సెలవిస్తుంది. ఉదయకాల సమయం ఏ విషయం కొరకు నువ్వు భయపడుతున్నా నీ భయాన్ని ఆయన చేతిలో పెట్టు. ఆయనకు ధైర్యాన్ని ప్రసాదించడం గాక, దేవుడి మాటలు దీవించడం గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు.